హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఏఎఫ్ క్యాట్ అనమాట. 01/2026కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 17 నవంబర్ 2025 ఇంకా 14 డిసెంబర్ 2025 దాకా మనకి టైం అయితే ఉన్నది. ప్లస్ మీకు కనుక గతంలో అకౌంట్ ఉంటే కనుక ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి సైన్ ఇన్ అయితే అవ్వచ్చు అనమాట. ఒకవేళ కనుక మీకు పాస్వర్డ్ ఫర్గాట్ అయిపోతే దీనిని రెస్టోర్ అయితే చేసుకోవచ్చు. లేదు మీకు అసలు అకౌంట్ లేదు అనుకుంటే ఇక్కడ మనకి సైన్ అప్ అని ఉంది. మొదట సైన్ అప్ అయితే అవ్వాలి. ఈ విధంగా ఇదైతే మనకి సైన్ అప్ ఫామ్ అనమాట. ఇక్కడ క్యాండిడేట్స్ ఫుల్ నేమ్ అంటే 10th క్లాస్ మెమోస్ ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం ఎగ్జాక్ట్గా మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ 2 టైమ్స్ అనమాట ఎంటర్ చేయాలి. అలాగే ఈమెయిల్ ఐడి కూడాను 2 టైమ్స్ ఎంటర్ చేయాలి. అట్లాగే ఇవన్నీ కూడా మన మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించిన అన్ని కమ్యూనికేషన్స్ కూడా దీనికే వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ నోట్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ జనరేట్ ఓటీపీ అనాలి. ఫస్ట్ ఇక్కడ క్యాప్చర్ అడుగుతుంది అనమాట. ఎంటర్ చేసి సబ్మిట్ అనాలి. ప్లస్ ఇక్కడ మనకి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వచ్చింది. ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. రాకపోతే రీసెండ్ అనొచ్చు. అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఒక ఓటీపీ వస్తుంది. వ్యాలిడేట్ చేసుకొని రీసెండ్ రాకపోతే రీసెండ్ అన్న లేకపోతే వ్యాలిడేట్ అయితే చేసుకోవాలి. ప్లస్ మనం 2 ఓటీపీస్ కూడా సక్సెస్ఫుల్గా వెరిఫై చేసుకుంటే ఇలా వస్తుంది. అగ్రీ అనాలి. ఇక్కడ ఏంటంటే క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత రీవెరిఫై అనాలన్నమాట. రీవెరిఫై అంటే ఇక్కడ మన క్యాండిడేట్ నేమ్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి మన మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా ఎంటర్ చేసామని చెప్పేసి కన్ఫర్మేషన్ అనమాట. సో మనం చెక్ చేసుకొని టిక్ ఆన్ చేయాలన్నమాట. ఈ 3 కూడాను ఎంటర్ చేసి సబ్మిట్ అనే బటన్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది అనమాట. మీరు దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అగ్రీ అనాలన్నమాట. నెక్స్ట్ ఓకే అనాలి. ఇక్కడైతే మనకి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. నోట్ చేసుకొని పెట్టుకోవాలి. క్లోజ్ అనాలి. సో మనం లాగౌట్ అయిపోయిన తర్వాత పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలట. మనకి ఏఎఫ్ క్యాట్ 01/2026కి సంబంధించి లాగిన్ ఫామ్ అనమాట. యూజర్ ఐడి అనేది ఇప్పుడు మనకి జనరేట్ అయ్యింది. మనకు మెసేజ్ అయితే వస్తుంది అనమాట. అది చూసుకొని ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. పాస్వర్డ్ కూడా మీకు వస్తుంది అనమాట. మెసేజ్ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి ఒక ప్రాంప్ట్ వస్తుంది అనమాట. ఇక్కడైతే మనకి 8 to 15 కానీ 8 నుంచి 15 క్యారెక్టర్స్ మధ్య ఒక న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. మనం దాంట్లో కూడా ఒక నెంబర్, ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇక్కడ ఇచ్చారనమాట. వీటిలో ఏదో ఒకటి మనం సెలెక్ట్ అయితే చేసుకో. 2 సింబల్స్ ఇచ్చారు. ఈ 2 సింబల్స్ మననే వాటి సెలెక్ట్ చేసుకోకూడదు అనమాట. డాలర్ కానీ ఇవి కానీ. ఇవి కాకుండా ఇక్కడ ఇచ్చినటువంటి ఏదో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇవన్నీ మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అట్లా ప్లస్ ఇక్కడ మనకి ఓల్డ్ పాస్వర్డ్ ఆటోమేటిక్గా వాళ్ళే ఇచ్చారనమాట. సో ఇక్కడ న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసాం, కన్ఫర్మ్ చేసాం సెకండ్ టైము. అలాగే క్యాప్చర్ కూడా ఎంటర్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అనాలి. సో నెక్స్ట్ ఏంటంటే మన పాస్వర్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చిందనమాట. చేంజ్ పాస్వర్డ్ ఇక్కడ యూజర్ ఐడి ఆటోమేటిక్ వచ్చింది. ఇప్పుడు మనం ఏదైతే కొత్త పాస్వర్డ్ మనం చేంజ్ చేసుకున్నామో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఏం చేయాలంటే ఈ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ గో టు అప్లికేషన్ అనే వచ్చిందనమాట. లాగిన్ అయితే ప్లస్ మనం అప్లికేషన్లకు అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే మనం ఎగ్జామ్ కేటగిరీ 2 ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటంటే ఏఎఫ్ క్యాట్, రెండోదేమో ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ ఫర్ ఫ్లయింగ్ బ్రాంచ్. సో మనం సెలెక్ట్ అయితే చేసుకున్నాం అనమాట. మీ నేమ్ అనేది ఆటోమేటిక్గా అయితే వచ్చింది. ఎందుకంటే మనం అక్కడ ఎంటర్ చేసాం కాబట్టి ఆ రిజిస్ట్రేషన్లో యువర్ నేమ్ హ్యాస్ బీన్ అఫీషియల్లీ చేంజ్ ఫర్ ఆఫ్టర్ 10th. మీరు 10th క్లాస్ తర్వాత మీ నేమ్ ఎప్పుడైనా చేంజ్ చేసుకుంటే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట. అంటే 10th క్లాస్ మెమోస్ ప్రకారం మీ యొక్క ఫాదర్ ఎగ్జాక్ట్గా ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ కూడా మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే ఆప్షన్ అనమాట. స్టార్ మార్క్ పెట్టిన మాత్రం తప్పనిసరిగా మీరు ఫిల్ అవుట్ చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ నేషనల్ ఇండియన్ సెలెక్ట్ అయితే చేయాలన్నమాట. ఇంకా కూడా విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ అనమాట. అంటే 10th మెమోస్ ప్రకారం ఎక్కడ ఆ యొక్క విజిబుల్ మార్క్స్ ఉన్నాయి అనేది ఎగ్జాక్ట్గా దాంట్లో ఎలాగుంటే అలాగే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా ఆర్ యూ హ్యాబిచువల్లీ వేరింగ్ గ్లాసెస్. మీరు యూజువల్గా గ్లాసెస్ కనుక మీరు స్పెక్టికల్స్ కనుక మీరు ధరించేటట్టయితే ఎస్ అయితే పెట్టుకోలేకపోతే నో అనేది పెట్టాలన్నమాట. ప్లస్ ఇంకా చేసుకుంటే మనకి ఐడి ప్రూఫ్ కోసం కొన్ని ఆప్షన్స్ వస్తున్నాయి అనమాట. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్ట్, ఓటర్ ఐడి కార్డు, ఇంకా 10th క్లాస్ మార్క్ షీట్ విత్ ఫోటోగ్రాఫ్ ఉన్నది ఏదైనా పర్వాలేదు అనమాట. సో ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకో. ఆధార్ ఇస్తే కనుక ఆధార్ కార్డు నెంబరు ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట.
సో అలాగే సెకండ్ ఐడి ప్రూఫ్ కూడా ఏదో ఒకటి డిఫరెంట్గా సెలెక్ట్ అయితే చేసుకో, దాని నెంబర్ అనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే మీకు కనుక కంప్యూటరైజ్డ్ పైరేట్ ఇది సిస్టమ్ కనుక మీకు ఉంటే కనుక ఏంటంటే అది పైరేట్ సెలక్షన్ సిస్టమ్ అనమాట. అంటే మనకి సిపిఎస్ఎస్ అంటారు, పిఏబిటిసి సంబంధించి కనుక మీకు కనుక ఉంటే కనుక పాస్వర్డ్ అయితే కనుక అది ఆ పాస్వర్డ్ అని పెట్టుకోవాలి, ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యాలి, లేకపోతే మీరు అసలు అపేరే కాకపోతే అది ఇక్కడ నాట్ అపేర్ పెడితే సరిపోతుంది. ఇంకా మీకు డీజీసీఏ నుంచి కనుక పైలట్ లైసెన్స్ కనుక ఉంటే కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఎస్ అయితే పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. అలాగే మీరు కనుక ఎయిర్ మ్యాన్గా కనుక వర్క్ చేస్తూ ఉంటే ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా ఎన్సీసీకి సంబంధించి మీరు సి సర్టిఫికేట్ కనుక ఉంటే మీకు ఎస్ అయితే పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. అలాగే చూసుకుంటే జెండర్ అనమాట, మీరు మేల్ ఫీమేల్ బోత్ ఆర్ దీనికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ మెరిట్ స్టేటస్ అనమాట, మీరు మ్యారీడా అన్మ్యారీడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇంకా ఏజ్కి చూసుకుంటే కనుక మన ఈ నోటిఫికేషన్లో మనకి ఇక్కడ గ్రౌండ్ డ్యూటీకి సంబంధించి టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్కి అయితే 20 to 26 ఇయర్స్ అనమాట ఉండాలన్నమాట. అంటే ఒక 2 డేట్స్ ఇచ్చారు, ఈ 2 డేట్స్ మధ్య మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే సరిపోతుంది. 2nd January 2001, 1st January 2007 అనమాట. మిగతా వాటన్నిటికీ కూడా అంటే ఫ్లయింగ్ బ్రాంచ్ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీకి మాత్రం 20 to 24 ఇయర్స్ అనమాట. ఇక్కడ కూడా 2 డేట్స్ ఇచ్చారు అనమాట. అంటే 2nd January 2003 అలాగే 1st January 2007 అనమాట. ఈ 2 డేట్స్ మధ్య కనుక మీరు బారన్ అయ్యి ఉంటే మీ యొక్క డిఓబి ఈ 2 డేట్స్ మధ్య ఉంటే దీనికి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. ఈ 2 డేట్స్ కూడా మనం కలుపుకోవాలన్నమాట. అంటే బోత్ డేట్స్ ఆర్ ఆల్సో ఇంక్లూజివ్ అనమాట. ప్లస్ మీకు కనుక ఇక కమర్షియల్ పైలట్ లైసెన్స్ కనుక ఉంటే అప్పుడు మీకు ఈ యొక్క ఏఎఫ్ క్యాట్ ఫ్లయింగ్ బ్రాంచ్కి ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీకి ఒక 2 years మీకు రిలాక్సేషన్ వస్తుంది కాబట్టి 26 దాకా మీకు అప్పుడు అవకాశం అయితే ఉంటుంది అనమాట. లేకపోతే జనరల్గా అయితే కనుక 20 to 24 అనమాట. జీడీకి మాత్రం టెక్నికల్ నాన్ టెక్నికల్కి 20 to 26 ఇయర్స్ అనమాట. సో దాని ప్రకారం మనం ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో 10th మెమోస్ ప్రకారం ఎంటర్ అయితే చేయాలి. సెకండ్ టైం కన్ఫామ్ కూడా ఇక్కడ మీరు చేసుకోవాలన్నమాట. సో కింద చూసుకుంటే కనుక మనకి సిటీ ప్రిఫరెన్స్ అనమాట. సో ఇక్కడ మనకి ఏమొస్తున్నాయి, మొదటి స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక రైట్ సైడ్ మనకి తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అయితే వస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ మనం అదే తెలంగాణ కనుక ఇస్తే అప్పుడు మనకి హైదరాబాద్, వరంగల్ మాత్రం వస్తున్నాయి అన్నమాట. సో మనం ఏంటంటే ఇక డిఫరెంట్గా ఇవ్వాలన్నమాట. అన్నీ కూడా ఇచ్చింది ఇవ్వడానికి లేదు. సో అన్నీ యూనిక్గా ఉండాలి. సో ఇలాగ మన దగ్గరగా ఉన్నది ఏదైనా కూడా మీరు ఇచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇలా ప్లస్ ఇక్కడైతే మనం ఒక ప్రాంప్ట్ అయితే వస్తుంది అనమాట. అంటే ఏంటంటే మనం అన్ని ప్రాపర్గా సెలెక్ట్ చేసుకున్నావా లేదా అని చెప్పేసి అనమాట. సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుని పైన అన్ని ప్రాపర్గా ఉంటే అన్ని టిక్ ఆన్ చేసుకుంటూ రావాలి. 1 by 1 అన్ని టిక్ ఆన్ చేయాలన్నమాట. ప్లస్ మీరు ఊరికినే టిక్ ఆన్ చేయటం కాదనమాట, అన్ని ప్రాపర్గా సెలెక్ట్ చేసుకున్నారా లేదా, అన్ని ఎంటర్ చేశారా లేదా అనేది ఈ యొక్క కన్ఫర్మేషన్ అనమాట. ఐ కన్ఫర్మ్ దట్ ఐ హ్యావ్ వెరిఫైడ్ ద ఇన్ఫర్మేషన్ డిస్ప్లేడ్ అబవ్ అండ్ ఫౌండ్ ఇట్ బి టు బి కరెక్ట్, అన్ని కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి మీరు డిక్లరేషన్ ఇస్తున్నారనమాట. టిక్ చేయటం అంటే సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ ఇక్కడ అడ్రస్ విత్ కరస్పాండెన్స్ అనమాట. అంటే ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్ సహా కంప్లీట్ అడ్రస్, మీ అడ్రస్లో నుంచి కంట్రీ, స్టేట్, అలాగే డిస్ట్రిక్ట్ అనమాట. అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే మనకు వస్తున్నాయి. కానీ కొత్తగా రావడం లేదు కాబట్టి మనం ఇక్కడ అదర్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ సబ్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. నియరెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట, దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ ఎంటర్ చేసి సరిపోతుంది. ఇంకా పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇది ఎస్ పెడితే సరిపోతుంది, లేకపోతే కింద అడ్రస్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ప్లస్ మనకి ఏఎఫ్ క్యాట్ 2026-01కి సంబంధించి ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారన్నమాట, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి. ఏంటంటే అది ఈ సంవత్సరం అంటే ఫైనల్ ఇయర్ లేదంటే మనకి ఫైనల్ సెమిస్టర్ డిగ్రీ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు కూడాను దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. హూ ఆర్ స్టడీయింగ్ ఇన్ ద ఫైనల్ ఇయర్ ఆర్ ఫైనల్ సెమిస్టర్ డిగ్రీ కోర్స్ అండ్ ఆర్ ఎట్ టు పాస్ ద ఫైనల్ ఇయర్ డిగ్రీ ఎగ్జామినేషన్ కెన్ ఆల్సో అప్లై, వాళ్ళు కూడా దీనికి అప్లై చేసే అవకాశం అయితే ఉన్నదన్నమాట. అయితే కనుక మనకు ఒక కట్ ఆఫ్ డేట్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. ఏంటంటే అది 30th November 2026 2026 30 నవంబర్కి మీరు డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకొని ఆ యొక్క పర్సంటేజ్ అనేది మినిమం 60% ఉండాలి. అంతేకాకుండా ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకుండా కంప్లీట్ చేసుకొని 60% మార్క్స్తో మీరు పాస్ అయ్యారని చెప్పేసి ఆ ప్రూఫ్ అయితే మీ దగ్గర ఆ టైంకి అయితే ఉండాలన్నమాట. 30
November 2026. ప్లస్ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కావాలంటే ఇక్కడ నోటిఫికేషన్ ఉందన్నమాట, డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు అనమాట. అయితే కిందకు వచ్చేస్తే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ 10+2+ గ్రాడ్యుయేషన్ అంటే ఇంటర్మీడియట్ ప్లస్ గ్రాడ్యుయేషన్ చేస్తుంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలన్నమాట. అలాగే మీరు పీజీ కూడా చేస్తుంటే కింద ఆప్షన్ తీసుకోవాలి. ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ కనుక చేస్తుంటే థర్డ్ ఆప్షన్ అనేది తీసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇక్కడ క్లిక్ హియర్ అంటే మనకు ఇది ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇదైతే వస్తుంది అనమాట. గ్రౌండ్ డ్యూటీకి సంబంధించి టెక్నికల్ బ్రాంచ్కి ఇక్కడ మనకి ఏరోనాటికల్ ఇంజనీర్ మెకానికల్ అనమాట, ఏఈఎం అంటారు. దానికి 50% మార్క్స్ అయితే ఉండాలి. అండ్ ఫిజిక్స్ మ్యాథ్స్ చదువుకొని ఇంటర్మీడియట్ లెవెల్లో, అలాగే 4 years డిగ్రీ గ్రాడ్యుయేషన్ లేదంటే ఇంటిగ్రేటెడ్ పీజీ కానీ ఏదైనా చేసి ఉండాలన్నమాట. ఇక్కడ బ్రాంచెస్ అయితే ఇచ్చారు, దాంట్లో ఏదో ఒక దాంట్లో మీరైతే చూసుకోవచ్చు అనమాట. అలాగే గ్రాడ్యుయేషన్ ఆప్షన్ బికి వచ్చేసరికి గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్ అనమాట. ఇది కూడా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అయితే కనుక ఇప్పుడు చెప్పినట్టుగా ఈ యొక్క బ్రాంచెస్లో ఫిజిక్స్ మ్యాథ్స్ ఇంటర్మీడియట్ లెవెల్తో పాటు 50% మార్క్స్తో మీరు ఈ యొక్క బీఎస్సీ ఇన్ ఫిజిక్స్ అయితే మినిమమ్ ఆఫ్ 60%, లేదంటే కనుక ఆ యొక్క 4 years డిగ్రీ చేసినా కూడా ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా కింద ఇచ్చిన బ్రాంచెస్లో దీనికి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఫ్రెండ్స్ మీరు అప్లై చేసే ముందు ఒకసారి చూసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ పెద్ద లిస్టే ఉన్నదన్నమాట. దాదాపు 6 pages అయితే ఇచ్చారు. సో గ్రాడ్యుయేట్ ఆప్షన్ సికి వచ్చేసరికి గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచ్కి సంబంధించి ఇంటర్మీడియట్ అయితే పాస్ అయ్యి ఉండాలన్నమాట. ఏదైనా ఇంటర్మీడియట్ పర్వాలేదు. అలాగే డిగ్రీ ఇన్ ఎనీ ఆఫ్ ద స్ట్రీమ్ 60% మార్క్స్తో మీరు బీకామ్ కనుక చేస్తుంటే మినిమం 3 years కోర్స్ అనమాట. అంటే మన ఇంటర్మీడియట్తో పాటు బీకామ్ 60%తో చేస్తుంటే అకౌంట్స్ బ్రాంచ్కి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అలాగే బీబీఏ వాళ్ళు కూడాను దానికి ఎలిజిబుల్ అయితే అవుతారు, చూసుకోవచ్చు. ఇంకా సిఏ, సిఎంఏ, సిఎస్, సిఎఫ్ఏ అలాగే బీఎస్సీ ఫైనాన్స్ వాళ్ళు కూడాను ఈ యొక్క ఆప్షన్ సి కిందకైతే వస్తారనమాట. సో ఆప్షన్ డికి వచ్చేసరికి ఫ్లయింగ్ బ్రాంచ్ అనమాట. ఇదేంటంటే మన ఫ్లయింగ్ బ్రాంచ్లో మీరు ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ 2 సబ్జెక్ట్స్గా మనం ఇంటర్మీడియట్లో చదువుకొని 50% మార్క్స్ వచ్చి ఉండాలి, ఒక క్రైటీరియా అనమాట. దాంతోపాటు డిగ్రీ చదివి ఉండాలన్నమాట. 3 years డిగ్రీ లేదంటే 4 years బీఈ బీటెక్ అయినా పర్వాలేదు. అయితే 60% మార్క్స్ అనేది కంపల్సరీగా మీకు వచ్చి ఉండాలి. ఇంకా కూడా మనకి గ్రౌండ్ డ్యూటీలో నాన్ టెక్నికల్ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. అంటే మన వెపన్ సిస్టమ్స్ అలాగే అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్ వాటికి సంబంధించి కూడా ఇక్కడ మనకి వీళ్ళందరూ కూడాను ఆప్షన్ డి కిందకైతే వస్తారండి. ఇవి కూడాను మనం చూసుకోవచ్చు అనమాట అప్లై చేసే ముందు. ప్లస్ ఇలాగ మనకి 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు దేని కిందకి వస్తారు, ఏనా, బీనా, సీనా, డీనా అనేది ఇది చూసి మీరు డిసైడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకున్నటువంటి క్వాలిఫికేషన్ కింద మీరు ఏ ఆప్షన్ కిందకి వస్తారు అనేది దాని ప్రకారం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో సి అయితే సి, డి అయితే డి అనమాట. సో కిందకి వచ్చేస్తే మనం డిగ్రీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం బీకామ్ అనే ఇస్తే కనుక బీకామ్ డిగ్రీనా, బీబీఏనా, ఇంకా కూడా బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీసా, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ స్టడీసా, సిఏ, సిఎస్, బీఎస్సీ ఫైనాన్సా ఏంటనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు ఇచ్చినటువంటి ఆప్షన్ బట్టి మనకి ఇక్కడ ఇవన్నీ వస్తాయి అనమాట. సపోజ్ ఏ ఇస్తే కనుక ఇక మన బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగా, లేకపోతే బ్యాచిలర్ ఆఫ్ అంటే బీఈనా, బీటెక్కా, లేకపోతే ఏఎంఐనా ఏదో వస్తుంది అనమాట. సో అలాగే బీ తీసుకుంటే కనుక దానికి సంబంధించిన ఆప్షన్స్ అయితే మనకి ఇలాగా వస్తాయి అన్నమాట. సో దాని ప్రకారం మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మన డిగ్రీ డ్యూరేషన్ 3 years 4 years ఏంటి అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. కాలేజీ నేమా, అక్కడ కాలేజీ నేమ్ అనమాట, అయితే ఇన్స్టిట్యూట్ నేమ్ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా యూనివర్సిటీ నేమ్ కూడా మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇవి కూడా అయిపోయినాయి. ఇంకేంటంటే మనం ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ అపియరింగ్ ఫర్ ద ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ కనుక మీరు రాయకపోతే ఎప్పుడు రాస్తారనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. లేదు ఆల్రెడీ మీరు పాస్ అయితే కనుక ఎప్పుడు పాస్ అయ్యారనే డేట్ ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా మీకు ఏదైనా కరెంట్ బ్యాక్ లాగ్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు అనమాట. బ్యాక్ లాగ్స్ లేకపోతే నో పెడితే సరిపోతుంది అనమాట. సో నో పెట్టాము, కిందకు వచ్చేయచ్చు అనమాట. ఇంకా కూడాను డిప్లొమా ఇన్ లీవ్ ఆఫ్ అంటే ఇంటర్మీడియట్ బదులు మీరు డిప్లొమా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే
ఇంటర్మీడియట్ బదులు ఎవరైతే డిప్లొమా చేస్తారో వాళ్ళు దీనికి ఇన్ఎలిజిబుల్ అంటన్నమాట. ఇక్కడ నోట్ అయితే ఇచ్చారనమాట. డిప్లొమా ఇన్ లీవ్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ అనమాట, అంటే బదులుగా, అంటే ఇంటర్మీడియట్ బదులుగా డిప్లొమా ఎవరైతే చేశారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారనమాట, నోట్ అయితే ఇచ్చారనమాట. ప్లస్ ఇక్కడ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే టోటల్గా మొత్తం మీద అగ్రిగేట్ మొత్తం ఎంత వచ్చింది అనేది ఈ ఫస్ట్ కాలంలో ఎంటర్ అగ్రిగేట్ గ్రాస్ పర్సంటేజ్ అనమాట. పక్కన వచ్చేసరికి మనకి ఫిజిక్స్ పర్సంటేజ్ అనమాట, అంటే 2 సంవత్సరాల మీద కలుపుకొని మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది ఫిజిక్స్లో అనమాట ఇంటర్మీడియట్లో ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు బీకామ్ వాటి మీద అప్లై చేస్తే మీరు కనుక ఈ యొక్క ఫిజిక్స్ మ్యాథ్స్లు చదువుకోకపోతే ఆ పోస్ట్కి మీరు అప్లై చేయకపోతే ఆ ఆప్షన్లో మీరు లేకపోతే 0 పెట్టేస్తే సరిపోతుంది అనమాట. సో బ్యాక్ వెళ్ళొచ్చు, లేదంటే సేవ్ నెక్స్ట్ కూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి యొక్క కోర్సు ప్రిఫరెన్సెస్ అనమాట, మీరు ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆధారంగా చేసుకొని ఇక మనకి ఆప్షన్స్ అయితే వస్తాయి అన్నమాట. సో మీరు బీకామ్ ఇది ఇస్తే కనుక లాజిస్టిక్స్, అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ ఇవి వస్తాయి. లేదు మీరు వేరే ఇంజనీరింగ్ వాటికి ఇస్తే కనుక దానికి సంబంధించి ఫ్లయింగ్, నాన్ టెక్నికల్, అవి అయితే వస్తాయి అన్నమాట. వచ్చిన వాటిలో మీరు ఏం చేయాలని మొదలు సెలెక్ట్ అయితే చేయాలి. ఇలాగా ఇక్కడ పైన ఒక బటన్ ఉంది అనమాట, సరిగా ఇక యారో మార్క్ ఉంది, అంటే రైట్ నుంచి లెఫ్ట్కి రావడానికి అనమాట. లెఫ్ట్ నుంచి రైట్కి రావడానికి దీని మీద క్లిక్ చేస్తే ఇటువైపుకి వస్తాయి అన్నమాట. సో వీటిలో కూడా మనం ప్రిఫరెన్స్ ఎలా కావాలో అలా ఇచ్చుకోవచ్చు. సపోజ్ మీకు మొదట అడ్మినిస్ట్రేషన్కి కావాలి అనుకుంటే ఇటువైపు మూవ్ చేస్తే అన్నీ ఇటు వస్తాయి, దాన్ని నేను మార్చుకోవచ్చు అనమాట. సో మీరు అడ్మినిస్ట్రేషన్కి మొదట కావాలనుకుంటే మొదట ఇలా ఇవ్వచ్చు అనమాట. తర్వాత లాజిస్టిక్స్ కావాలంటే ఇలా ఇవ్వచ్చు. ఇలాగా అన్నీ కూడా మీరు చూజ్ చేసుకొని సేవర్ నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ఇంకా ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ అనమాట. హ్యావ్ యూ అపియర్డ్ ఇన్ AFSP లేదంటే SSB ఇంటర్వ్యూస్ కనుక గతంలో ఎప్పుడన్నా మీరు అపియర్ అయ్యి ఉంటే ఎస్ అయితే పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి బ్యాచ్ నెంబర్, ప్లేస్ ఆఫ్ అపియరింగ్ ఇవన్నీ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. లేకపోతే నో పెడితే సరిపోతుంది అనమాట. హౌ డిడ్ యూ కమ్ టు నో అబౌట్ దిస్ ఓపెనింగ్, ఈ యొక్క AFCAT రిక్రూట్మెంట్ గురించి మీకు ఎలా తెలిసింది, ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మీరు కనుక గేట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఉంటే ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక అది క్వాలిఫైయింగ్ ఇయర్ అనమాట. 2022 నుంచి ఆప్షన్స్ వస్తున్నాయి, 2022, 23, 24, 20 ఎప్పుడు క్వాలిఫై అయ్యారు, గేట్ స్కోర్ ఎంత మెన్షన్ అయితే చేయాలన్నమాట. నో పెడితే అవసరమైతే లేదనమాట. ప్లేస్ ఆఫ్ అప్లికేషన్ ఫ్రామ్ ఫిల్లింగ్, మీరు ఎక్కడి నుంచి అప్లికేషన్ అనేది పెడుతున్నారు, అదే సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఏంటంటే మొదట ఇక్కడ మనం ఒక ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, అలాగే లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ టూల్ టిప్ ఉంటుంది, దీని మీదకి ఇక్కడ అయ్యనే ఒక ఇది ఉందన్నమాట, బ్లాక్ బ్యాక్గ్రౌండ్గా, దాని మీదకి మూవ్ చేస్తే మౌస్ ఇలా వస్తుంది అనమాట. ఏంటంటే మనం లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, వైట్ లేదంటే లైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. ఇక్కడ ఏంటంటే వైటే అన్నారు, లైట్ కూడా అనలేదు, వైట్ బ్యాక్గ్రౌండ్ అన్నారు. అలాగే 100 KB నుంచి 200 KB వరకు JPG ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ మనకి PA7 ఇమేజ్ స్టూడియో అని ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట. అక్కడ మనం ఏంటంటే ఫైల్ సైజుని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకు పర్టికులర్ సైజ్ అయితే మెన్షన్ చేశారు, 100 నుంచి 200 అన్నారు కాబట్టి ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఏంటంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. మనకు కావాల్సినటువంటి ఆ యొక్క KB పెట్టేసుకొని మనం ఈ బటన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసేస్తే సరిపోతుంది అనమాట. అలాగే సిగ్నేచర్ కూడా మనకి 80 నుంచి 150 అన్నారు. ఇంకా తక్కువ ఉన్నా అలౌ చేయదు, ఎక్కువ ఉన్నా అలౌ చేయదు. కాబట్టి మీరు ఆ వెబ్సైట్లో సెట్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈజీగా. అలాగే థంబ్ ఇంప్రెషన్ అన్నారు, లెఫ్ట్ థంబ్ అనమాట. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా మనం, అలాగే మన ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక రైట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వేసుకోవాలన్నమాట. ఏంటంటే మనకి మేల్స్ వచ్చేసరికి లెఫ్ట్, అలాగే ఫీమేల్స్ వచ్చేసరికి రైట్ థంబ్ ఇంప్రెషన్ అనేది చేసుకొని స్కాన్ చేసుకొని 50 to 100 KB మధ్య JPG ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను క్లిక్ హియర్ టు అప్లోడ్ అన్నారనమాట మొదటి ఇక్కడ, అంటే ఇలాగ వస్తుంది అనమాట. సో ఇక్కడ క్యాప్చర్ ఫోటోగ్రాఫ్ అని వచ్చిందనమాట. దీని మీద క్లిక్ చేస్తే మీకు వెబ్ క్యామ్ ఉంటే కనుక మీరు ఎలో అంటే సరిపోతుంది, ఫోటో తీసేసుకో. ఒకవేళ మీరు మొబైల్ ద్వారా చేస్తున్నా కూడాను మీ ఫ్రంట్ కెమెరా నుంచి చేసుకోవచ్చు అనమాట. అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ కొంచెం మంచి వాల్ ఏదైనా చూసుకొని వైట్, అలాగే మంచి క్లీన్గా ఉన్నదంటే వేరే ఆబ్జెక్ట్స్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ మీద క్లిక్ చేసి ఇలా 2 ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే క్యాప్చర్ ఫోటోగ్రాఫ్ ఇచ్చారు,
అదే మనకి లైవ్ ఫోటో అనమాట. పక్కన ఏంటంటే అప్లోడ్ చేయాల్సిన ఫోటోగ్రాఫ్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనకి కిందకు వచ్చేసి ఇవన్నీ చేసుకున్న తర్వాత ఫీజు అనేది మనకి 550 రూపీస్ ప్లస్ జిఎస్టీ కలుపుకొని 649 రూపీస్ అయితే చూపిస్తున్నారు అనమాట. సో మనం ఇవన్నీ టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ క్యాప్చర్ అనేది మనం ఎంటర్ అయితే చేయాలి. ప్రివ్యూ అనాలి. ప్రివ్యూ చేసుకున్న తర్వాత మోడిఫికేషన్స్ ఉంటే బ్యాక్ వెళ్ళి మీరు అవన్నీ కూడా చేసుకొని జాగ్రత్తగా అన్నీ బాగుంటే కనుక ఓకే అని చెప్పేసి సబ్మిట్ అయితే చేసుకొని ఫీజు అయితే పే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి సబ్మిట్ అవ్వట్లేదు అనమాట. ఏంటంటే మనం గతంలో చేసినటువంటి ట్యాబ్స్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఆ ట్యాబ్కి వెళ్ళమని చెప్తున్నది. సో అక్కడికి వెళ్ళి ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే మనం ప్రాపర్గా అన్నీ చేసుకుంటే సబ్మిట్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. సో అగ్రీ అనాలన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఫీజ్ పేమెంట్ కోసం ఒక గేట్వే ఓపెన్ అవుతుంది అనమాట. మీ దగ్గర ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ఉంటే ఈ ఆప్షన్ తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ అదర్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ ఏదంటే ఈ ఆప్షన్ తీసుకోవచ్చు. మీ దగ్గర ఏదైనా ఒక డెబిట్ కార్డు కానీ, ఏదైనా క్రెడిట్ కార్డ్స్ కానీ, లేదంటే స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డు కానీ, ఏదైనా అయితే యూపీఐ ఉన్నా కూడాను మీరు ఈజీగా పే అయితే చేసుకోవచ్చు అనమాట. ఫోన్పే ద్వారా కానీ ఎలాగైనా మీరు పే అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ఏఎఫ్ క్యాట్ ఏదైతే ఉందో 01/2026కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. ఈసారి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ యొక్క ఇంటర్ఫేస్ అనేది మార్చేశారు పూర్తిగా. సో జాగ్రత్తగా చూసుకొని అన్నీ కూడా చేసుకుంటారు అనుకుంటున్నాను. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.